వేడి వేడిగా ఏం చేసుకుంటారో తెలుసా? నువ్వు పెద్దగా మరి జాబ్ చేసినప్పుడు మీ మమ్మీ డాడీని చూసుకుంటావా? నువ్వే చూసుకుంటావా? పెళ్లి చేసినప్పుడు నువ్వు పెళ్ళే చేసుకో. మా డాడీ దగ్గర ఉంటా, మా మమ్మీ దగ్గర. వాళ్ళ ఇద్దరికి ఏమన్నా తాకితే ఎవరు వెళ్ళిపోయారు కాబట్టి అందుకే. నీది డైలాగ్ ఉంది కదా, చికెన్ చేసుకున్నాం చికెన్ అని, ఒకసారి చెప్పాలి. చికెన్ చేసుకుంటామా? ఇలా వెదర్ చల్ల ఉంది తెలుసా? చూపేనా చూడండి, కనిపించదా? రైమ్స్ వచ్చా? రైమ్స్ అచ్చు ఒకటి చెప్పేదేనా? పిచ్చి మరి ఇప్పుడు బర్డ్ ఫ్లూ వచ్చింది, చికెన్ తినట్లేదు కదా ఎవ్వరు, మరి నువ్వు తింటున్నావా? తినట్లే. బర్డ్ ఫ్లూ కాదు, బర్డ్ ఫ్లూ. ఏ సినిమా ఎక్కువ చూసావు ఈ గ్యాప్ లో, ఈ మధ్య కాలంలో? పుష్ప మూవీ చూసావా? డైలాగ్ ఏదైనా గుర్తుంది అందులోది? ఒక డైలాగ్ చెప్పేదన్నా మూవీది. దమ్ముంటే పట్టుకోరేసుకోవట, పట్టుకుంటుంది చిక్కికెట్ట. దమ్ముంటే పట్టుకోరేసుకోవట, పట్టుకుంటుంది చిక్కికెట్ట. ఓహో, బ్రాండా? అది ఎలా కొట్టుకోవాలా? హీరోయిన్ ఎట్లా అంటది మరి? చూసేకి ఇలా ఎందుకు అంటుంది? చూసేకి అందుకే. సరే, ఏడుపు మొహం ఎట్లా పెడతావు? కోపంగా, ఆనందంగా, షాకింగ్, ఆశ్చర్యంగా ఎట్లా పెడతావు? దయ్యాలు భయపడతావు? దయ్యాలు కాటికి? మీ డాడీ వచ్చారు, హ్యాపీయా? హ్యాపీ. ముద్దు పెట్టి మీ డాడీకి చెప్పండి మీ పాప గురించి. ఆడపిల్లని స్టార్టింగ్ నుంచి కొన్ని వర్డ్స్ విన్నాను మా పాప పుట్టినప్పుడు. బట్ ఇవాళ సంక్రాంతికి వస్తున్నాం సినిమా చూసావా? ఇంకా రిలీజ్ అందులో చిన్న పిల్లడు ఒక అబ్బాయి చేశాడు తెలుసా, బుల్లిరాజు అని. తెలుసు. బుడ్డోడు. హాయ్, హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ఉన్న గెస్ట్ ఎవరంటే, ఇన్స్టాగ్రామ్లో ఒక్క రీల్తో ఫేమస్ అయిన చాలా మందిలో ఒక మనిషి అని చెప్పొచ్చు. మనిషి కూడా కాదు, లిటిల్ స్టార్, లిటిల్ ప్రిన్సెస్, డాడ్స్ లిటిల్ ప్రిన్సెస్. సో లిటిల్ స్టార్, చైల్డ్ ఆర్టిస్ట్ కూడా అనొచ్చు. సో మనతో పాటే ఉన్నారు. హాయ్ అండి. హాయ్. మీ పేరు? మహాలక్ష్మి. స్కూల్కి వెళ్తారా? వెళ్తాం. ఏ క్లాసు? యూకేజీలో ఏం నేర్పిస్తారు? మీ టీచర్ ఎక్కువ ఏం చెప్తుంటారు క్లాస్లోనా? రైమ్స్ వచ్చా? రైమ్స్ ఒకటి చెప్పేదేనా? సింగిల్ ఫీ. ఇంకొకటి చెప్తావా? ఇంకొకటి ఏదైనా చెప్పు. ఏంటిది? చిట్టి చిలకమ్మ అమ్మకు తాదా, తోటకి లావా, పండు తెచ్చావా, గుడ్ల పెట్టావా, గుట్టుకుపోయావా. అవునా? అర్థం ఏంటో తెలుసు దానికి? తెలుసు. చెప్పు ఒకసారి, మీనింగ్ ఏంటో. కాదు, వాళ్ళ బిడ్డ చెప్పకుండా వెళ్ళిందంట. అప్పుడు వాళ్ళ మమ్మీ దగ్గరకు వచ్చినాక వాళ్ళ మమ్మీ కొట్టిందంట. అప్పుడు ఎరుచుకుంటే ఒకటి తీసుకొని చెట్టు మీదది అలా పెట్టిందంట. మళ్ళీ తిన్నదంట. మళ్ళా మమ్మీ దగ్గరకు వాళ్ళ మమ్మీకి చెప్పి పోయిందంట. వాము, అర్థం కూడా తెలిసిపోయిందా నీకు? ఇంకోటి చెప్పాలా? చెప్పు. చిట్టి చిట్టి మిరియాలు చెట్టు కింద పోసి పుత్తమమ్మ తెచ్చి బొమ్మలిల్లు కట్టి అల్లవారింటికి మర్చిపోతే అల్లవాడి కుక్క బొప్పో అంటది. నా కాళ్ళ కజలు గల్ గల్ అంటది. బుట్టలో పాము పుస్ పుస్ అంటది. సంకలో తాత అంటది. అవునా? చిక్కు చిక్కు వెళ్ళు పట్టుంది. పక్క జరగండి, ఆగిన కాయ ఎక్కండి, జోజోపకాయ
నాకు లడ్డు మిఠాయి తినిపిస్తా హైదరాబాద్ పంపిస్తా. హైదరాబాద్ పంపిస్తావా? నువ్వు సృష్టించావు కొత్తగా అది హైదరాబాద్ పంపిస్తానని. సరే ఏడుపు మొహం ఎట్లా పెడతావు? ఏడుపు మొహం కోపంగా, ఆనందంగా అవునా? ఇప్పుడు ఆ షాకింగ్ ఆశ్చర్యంగా ఎట్లా పెడతావు? సర్ప్రైజ్, ఎవరైనా సర్ప్రైజ్ ఇచ్చినప్పుడు ఎట్లా షాక్ అవుతావు? ఓకే, ఎక్స్ప్రెషన్స్ అన్నీ వచ్చా? ఎప్పుడైనా ఏడుస్తావా? ఎప్పుడు ఏడుస్తావు ఎక్కువగా? తిట్టినప్పుడు, పడ్డప్పుడు, చెంప విలగొట్టినప్పుడు, ఇక్కడ శ్రీరకాల గీరినప్పుడు అంతే ఏడుస్తావు. సో గాజులు ఎక్కడ కొన్నావు? బాగున్నాయి. ఈ గాజులు చూపి ఒకసారి కెమెరాకి. నీవు గాజులు ఇట్లా నీవేనా అవి? నీవేనా? డ్రెస్ బాగుంది. డ్రెస్ ఎక్కడిది? నీదేనా డ్రెస్ కూడా? నాకు ఇస్తావా ఒకవేళ వేసుకోవడానికి అడిగితే? ఇస్తావా? చైను డ్రెస్ ఇస్తావా? చెల్లెళ్ళు ఎవరు ఉన్నారు? అక్కలు చెల్లెళ్ళు? లేడు, ఒక్కదాన్నే. నువ్వు ఒక్కదాని? బోర్ కొట్టిద్దా ఇంట్లో ఒక్కదానివి? బోర్ కొట్టిద్దా? సరే, మమ్మీ ఇష్టమా డాడీ ఇష్టమా? డాడీ. డాడీ. చాక్లెట్ ఇష్టమా డాడీ ఇష్టమా? చాక్లెట్. స్కూల్లో టీచర్ చెప్పే క్లాసులు ఇష్టమా లేదా ఆడుకోవడం ఇష్టమా? క్లాస్ చెప్పింది ఇష్టం. క్లాస్ చెప్పిన ఇష్టం. రాస్తావా హోంవర్క్లు, క్లాస్ వర్క్లు డైలీ ఆపకుండా? రాస్తావు, ఎప్పటికప్పుడు హోంవర్క్ చేస్తావు. ఎగ్జామ్స్ చదువుతావా ఇంట్లో? ఇటు చూడు, చదువుతావు ఎగ్జామ్స్కి? డాడీ చదివిస్తారా మమ్మీ చదివిస్తారా? పప్ప. అవును, ఎక్కువ రీల్స్ మీ డాడీతోనే ఎందుకు చేస్తావు? బండి మీద అక్కడ? మా పప్ప కెమెరా. మీ పప్ప కెమెరా? సరే కాదు, రీల్స్ అంటే ఏంటి? రీల్స్ అంటేనా? ఐగస్ మటన్, ఫిష్, చికెన్, చికెన్ లాలీపాప్స్. చికెన్ లాలీపాప్స్, ఓకే. మటన్ లాలీపాప్స్, ఓకే. లెగ్ పీస్. అమ్మో, లెగ్ పీస్. లెగ్ పీస్ చికెన్. లెగ్ పీస్ లెగ్ పీస్ మటన్. లెగ్ పీస్ మటన్. బిర్యానీ. ఎగ్ కర్రీ. ఎగ్ కర్రీ. ఇంకా అంతే. నీకు చికెన్ తినడం ఇష్టమా లేకపోతే పప్పు తినడం ఇష్టమా? పప్పు. నీది డైలాగ్ ఉంది కదా, చికెన్ చేసుకున్నాం చికెన్ అని. ఒకసారి చెప్పది. అది అనుకోకుండా చేసావా లేకపోతే నువ్వు అనుకున్నావా ముందే చెప్దామని? అనుకున్నామని చేసుకున్నావా? సరే, ఎట్లా చేసావు ఒకసారి చెప్పది. చికెన్ చేసుకుంటామా? పెద్ద సల్ల ఉంది తెలుసా? చూపేనా? చూడండి, కనిపించిందా? ఇవాళ మేము ఏం చేసుకుంటున్నాం అంటే చికెన్ చేసుకుంటున్నాం. అందుకే ఏమంట మా మమ్మీతో చెప్తున్నాను. చేస్తుంది, ఇంకా కాలేవంట. వంట అయినాక చెప్తాలే. ఒకవేళ నువ్వు చికెన్ వండమని మమ్మీ వండకపోతే అప్పుడు ఏం చేస్తావు? నేనే అనుకుంటావు. నువ్వే వండుకుంటావు? నీకు వచ్చా వండడం? సరే, ఎట్లా వండుతావు చెప్పు చికెన్. ఫస్ట్ కొన్ని వాటర్ పోసుకోవాలి చికెన్లో. మళ్ళా పోసి గిన్నె అక్కడ పెట్టి ఉల్లిగడ్డలు, కొత్తిమీర అవి తీసుకొని పెట్టుకోవాలి. మళ్ళా ఆ కొత్తిమీర కోసి, ఉల్లగడ్డను కోసి, కూరలు వేసేసి మళ్ళా ఆ చికెన్ వేయాలి. చికెన్ వేసి కలుపుకోవాలి. కలుపుకున్నాక 5 minutes ఆగాలి. కొన్ని వాటర్ పోయాలి. మళ్ళా 5 minutesలో చల్ల అయినాక ప్లేటును, నిమ్మకాయ అండ్ ఉల్లిగడ్డ, ప్లేటు, చికెన్ అండ్ అన్నం. మళ్ళా అన్నం వేసుకొని చికెన్ వేసుకోవాలి, తినాలి కలుపుకొని. వామ్మో, నాకు మ్యాగీ చేయడం తప్ప ఇప్పటికి చికెన్ కర్రీ ఎట్లా వండాలో నిజంగా రాదు. నీకు వచ్చు? అన్ని వంటలు వచ్చా నీకు? టీ పెట్టడం వచ్చా? టీ పెట్టి రాదు. ఓన్లీ మ్యాగీ, చికెన్. మరి ఇప్పుడు బర్డ్ ఫ్లూ వచ్చింది, చికెన్ తినట్లేదు కదా ఎవ్వరు. మరి నువ్వు తింటున్నావా? తినట్లే. ఎందుకు? తింటే బ్లడ్లో వస్తుందా? ఏమొస్తుంది బ్లడ్లోకి? బర్డ్ ఫ్లూ.
బర్డ్ ఫ్లూ కాదు, బర్డ్ ఫ్లూ. బఫ్లు. బర్డ్ ఫ్లూ. ఓకే. ఇప్పుడు నీకు అక్క చెల్లెలు ఉంటే ఆడుకునే వద్దానవా వాళ్ళతో? రీల్స్ వేసేదానవా? ఆ? అక్క కానీ చెల్లి కానీ ఉంటే రీల్స్ వేసేవద్దానవా వాళ్ళతో కూడా? చేస్తా. రీల్స్ ఇప్పుడు రీల్స్ చేస్తావు కదా నువ్వు. ఎక్స్క్యూజ్ మీ సిరి, రీల్స్ చేస్తావు కదా నువ్వు. ఒకవేళ రీల్స్ చేయొద్దని మమ్మీ డాడీ అంటే ఇప్పుడు ఏం చేస్తావు? చేస్తా. అయినా కూడా చేస్తావు. రోజు మీ డాడీ బండి మీద రీల్స్ చేస్తావు కదా స్కూల్కి వెళ్ళేటప్పుడు. ఎట్లా చేస్తావు? నార్మల్గా నువ్వే అనుకుంటావు ఏం మాట్లాడాలని. స్కూల్కి లేట్ అయింది, మా టీచర్ ఏమంటుంది నాకు భయం అవుతుంది. భయం ఉంటావా? ఓకే. నీకు ఏ టీచర్ అంటే ఇష్టం స్కూల్లో? ఏ సబ్జెక్ట్ అంటే ఇష్టం? ఏ సబ్జెక్ట్? రజిత మేడం. రజిత మేడం అంటే ఇష్టమా? ఏ సబ్జెక్ట్ ఇష్టం? మ్యాథ్సా? ఏది ఉంటాయి కదా. మ్యాథ్స్ ఇష్టం. టేబుల్స్ అంటే ఏంటో తెలుసా? తెలుసు. ఏదైనా ఒకటి చెప్పు. టేబుల్ మీద ఏం పెడతాయంటే చెట్టు, ఇంకోటి స్టవ్ మీద కూడా చెట్టు. టేబుల్ మీద స్టవ్ చెట్లు పెట్టుకోవచ్చా? టేబుల్స్ అంటే అవి కాదు, 1 1s are 1 అంటారు కదా. అయ్యేంటివి? 1 1s are 1 అంటే? టేబుల్స్ అంటే దాని మీద పొయ్యి పెట్టుకుంటావంట, చెట్లు పెట్టుకుంటావంట. నీకు సినిమాలు చూస్తావా? సినిమాలు చూస్తా. ఏ సినిమా ఎక్కువ చూసావు ఈ గ్యాప్లో, ఈ మధ్యకాలంలో? చెప్పు. పుష్ప మూవీ చూసావా? డైలాగ్ ఏదైనా గుర్తుందా అందులోది? ఒక డైలాగ్ చెప్పేదన్నా మూవీది. తగ్గలేలే. ఆ సౌండ్ కూడా మార్చింది. బ్రాండా? అవి ఎలా కొట్టుకోవాలా? దమ్ముంటే పట్టుకోలేసుకోవట, పట్టుకుంటుంది చిక్కికెట్ట. దమ్ముంటే పట్టుకోలేసుకోవట, పట్టుకుంటుంది చిక్కికెట్ట. చాక్లెట్ కాదు అది, సిండికేట్. అవునా? ఇంకేం గుర్తున్నాయి అందులో? హీరో ఎవరో తెలుసు అందులో? ఎవరు? పుష్ప. హీరో పుష్ప అంట. అవునా? హీరోయిన్ ఎవరో తెలుసా అందులో? తెలుసు. ఎవరు? గుండా. గుండు పోలీసు. పోలీస్కి గుండె ఎందుకుందో చెప్పు. ఏమో తెలీదా? తెలీదు. సరే, నీకు ఎక్కువగా ఆనందం వచ్చినప్పుడు ఫేస్ ఎట్లా పెడతావు? అట్లా పెడతావా? ఏడుపు వచ్చినప్పుడు? నవ్వుతున్నావా ఏడుస్తున్నావా? సరే, కోపం వచ్చినప్పుడు ఎట్లా పెడతావు? అట్లానా? ఓకే. ఏదైనా భయం వేసినప్పుడు ఎట్లా పెడతావు? మమ్మీ నాకు ఎదురొత్తలే, పాపలకు ఎదురొత్తలే అంటావా? నిద్ర రావట్లేదు ఎప్పుడు సత్తాయిస్తావా? మమ్మీ ఇష్టమా డాడీ ఇష్టం ఎక్కువ? మళ్ళీ ఆలోచిస్తుంది. చెప్పు. ఎవరు చూడకుండా చెప్పాలి. మమ్మీ. ఇందాక డాడీ అన్నావు, అందుకే అడిగాను ఏం చెప్తుందో మళ్ళీ అడిగితే. ఇందాక డాడీ అన్నావు అంటే ఎవరు ఎదురు కూర్చుంటే అనిపి చెప్తావా? అవునా? పింకి పాంక్ వేసావా? అప్పుడు ఎవరికి వచ్చింది? మమ్మీకి వచ్చిందా? ఇంకా నువ్వు సినిమాలు ఇంకా కార్టూన్ చూస్తావా నువ్వు? కార్టూన్ అంటే డోరేమాన్, మోటు పత్లు, షిన్షాన్. అయ్యేం చూస్తారు కార్టూన్ ఏం చూడవు, ఓన్లీ రీల్స్ చూస్తావు. అవునా? చుట్టాలు బీరా ఏంటది? బీటా? బియర్ అది అంటే భయపడిస్తుంది. అది బియర్ అంటే తెలుసు కదా, పళ్ళు ఉంటుంది. బియర్ అంటే పళ్ళు ఉంటాయా? మరి పిల్లికి చిన్న ఉంటాయి. కుక్కకి పెద్దగా ఉంటాయి. మరి లయన్కి ఇంకా పెద్ద ఉంటాయి. ఎలిఫెంట్కి పళ్ళే లేవు అసలు? లేవు. ఇట్లుంటుంది. ఇట్లుంటుందా?
చెరువు లెక్క. అవునా, నువ్వు స్కూల్కి ఎప్పుడైనా హాలిడేస్ పెట్టావా బాగోలేనప్పుడు, ఎగ్జామ్స్ ఉన్నప్పుడు కానీ కావాలని? బా బాగలేకపోతే బాగా ఎట్లా చెప్తావు? నాకు బాగా స్కూల్కి వెళ్ళాలని లేదని చెప్తావా? ఎట్లా చెప్తావు ఒకసారి చెప్పు. నాకు బాగా స్కూల్కి వెళ్ళకపోతే అవుతుంది పప్ప మమ్మీ పంపిస్తానా లేకపోతే పంపిరా అని అంటే పంపిస్తే కూర్చో ఇంట్లోనే అంటాడు. ఇంట్లోనే కూర్చో అంటారా? ఎవరంటే మమ్మీ. మమ్మీ అవునా, ఇంట్లోనే కూర్చోమంటారా? కోపంగా ఇంట్లోనే కూర్చో, ఇంట్లోనే కూర్చోమంటారా? సరే, మీ మమ్మీ కోపంగా ఎట్లా మాట్లాడతారు? ఇంట్లోనే కూర్చో, బయటకు వెళ్ళిన ఒక తను వింటావు అంతే. అదే డాడీ కోపంగా అయితే ఎట్లా మాట్లాడతారు? కోపంగా నాని బయటకు వెళ్ళకోగినా అంటాడు. అది మమ్మీ అయితే ఆవేశపడుతుందా? సరే, నువ్వు ఎప్పుడు భయపడతావు మీ మమ్మీ డాడీకి? ఎలాంటి టైంలో భయం వేస్తుంది మమ్మీ డాడీ అంటే? ఎగ్జామ్స్ అప్పుడా? ఎగ్జామ్స్ అప్పుడు యాక్టింగ్ చేస్తావా? కాదు, వీళ్ళు ఫస్ట్ ర్యాంక్ రావాలని చంపుతారని, ఫస్ట్ ర్యాంక్ అత్తలేదని పొట్టు ఆశలు ఇద్దామని ప్లాన్ చేస్తాను. పొట్టు హాస్టల్. నువ్వు హాస్టల్కి వెళ్తావా? హాస్టల్ వేస్తే వెళ్ళవు. ఎందుకు? ఎందుకంటే నాకు వెళ్ళబడి కాదు. ఎందుకంటే వెళ్ళబుద్ధి కావట్లేదంట. అమ్మో, ఒక తిన్నద్దన్న కూడా పెడతాడు. వద్దన్న కూడా అన్నం పెడతారు అక్కడ, అందుకే నీకు తినబుద్ధి కాదు ఎక్కువ? తినబోతవచ్చు. చికెన్ పెట్టరు అక్కడ, మటన్ పెట్టరు, చికెన్ పప్పు కూడా పెట్టరు. కాదు, ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోవడం ఇష్టం లేదా నీకు? ఇష్టమే. మరి తెచ్చుకోవచ్చుగా ఫస్ట్ ర్యాంకు. ఇంట్లో అంటున్నారా ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోమని? ఎట్లా చెప్తున్నారు? నీట్గానే రాస్తున్నా, మేడం ఆయన ఎత్తలేదు. మేడమే మార్కులు వేయట్లేదా? మేడమే ఎట్లా? నువ్వు కష్టపడి చదువుతావు ఎగ్జామ్స్ ఇప్పుడు బాగా చదువుతావు, కానీ మార్కులు ఎట్లా? మీ ఫ్రెండ్స్ ఎట్లా ఉంటారు? నీతో మాట్లాడతారు బాగానే? బాగా నేను ఎగ్జామ్స్ అప్పుడైతే మంచిగా రాసుకుంటా, పేపర్ ఇచ్చినా కూడా రాయాడు, పెట్టుకునే ఉంటాడు. అవునా? ఎగ్జామ్ ఇప్పుడు మీ ఫ్రెండ్స్కి చూపిస్తావా చూసి రాసుకోమని? చూపివా? ఎందుకు? వాళ్ళకి తెలుసు, కానీ వాళ్ళకి తెలియదు. మేడం మలిపేసి నాకు చెప్తావా మహాలక్ష్మి అంటే, నాకు పేపర్ లేదు మా మేడమే తీసుకుందా అని చెప్పేస్తావు. నా దగ్గర లేదు, మేడం తీసేసుకుంది అని చెప్తావు. అవునా? అంటే మరి ఫ్రెండ్స్కి హెల్ప్ చేయొచ్చు కదా ఎగ్జామ్ టైంలో, నువ్వు బాగా చదువుతావు కదా అసలే. నాకేం తెలుసా? నాకేం తెలియదు. నీకేం తెలియదా? సరే, మీ టీచర్స్ కోపంగా ఎట్లా మాట్లాడతారు మీ టీచర్లు? అలా చేసేదానికి డాక్టర్లు ఇస్తా అంటారా? పీటీ సార్ వచ్చినాక మాకే భయం. మీకే భయం? గేమ్స్కి తీసుకెళ్తారా స్కూల్లో? డాన్స్ కూడా చేపిస్తుంది. డ్యాన్స్ కూడా చేపిస్తారా? ఏదో ఒక స్టెప్ ఏదైనా చేతులతో ఇక్కడ కుర్చీలో ఏదైనా డ్యాన్స్ ఒక స్టెప్, పుష్ప స్టెప్ ఏమైనా గుర్తున్నాయా? ఒకటి దగ్గేదే కాదు, తగ్గేదేలే అంటే అర్థం ఏంటి? పుష్ప. అది పుష్ప అన్నట్ట. హీరోయిన్ ఎట్లా అంటది మరి? హీరోయిన్ సుసేకి ఎట్లా అంటది? సుసేకి ఇట్లానే ఎందుకు అంటుంది? ఎందుక ఆమె చూసేకి, అందుకే ఆమె చూసే కాబట్టి అట్లా అంటుందా? సరే, మీ పీటీ సార్ ఏమంటాడు ఎక్కువ వచ్చి? అచ్చా, మహాలక్ష్మి హాయ్ హవర్ యు అంటాడు. హాయ్ హవర్ యు అంటాడు. వచ్చినాక నన్ను ఎత్తుకొని తిప్పుతారు. నాకేమో గిట్లా కళ్ళు తిరుగుతా ఉంటుందా? సరే, గేమ్స్ అంటే ఏ గేమ్స్? అప్పుడు పడిపోతాను, నాకు హెల్ప్ చేస్తాడు. ఎవరంటే ఒక మహతి హెల్ప్ చేస్తుంది. నువ్వు గేమ్స్ అంటే ఏ గేమ్స్ ఆడతావు ఎక్కువగా? కాదు, ఒక స్పూన్ లో నిమ్మకాయ పెడతాడు చూడు, అది కింద పడ్డాక వాళ్ళే అవుట్. ఆ గేమ్ ఫుల్ ఆడుకుంటా. ఆ గేమ్ ఫుల్ ఆడుకుంటావు. చిల్డ్రన్స్ డే వచ్చినప్పుడు ఎట్లా ఆడతావు? చిల్డ్రన్స్ డే డ్యాన్స్ వేస్తావా? చిల్డ్రన్స్ డే అప్పుడు వేస్తావు
డ్యాన్స్ ఎట్లా వేస్తావు? ఇట్లానా? ఏదో ఒకసారి చూపించు. అట్లా ఎవరు నేర్పించారు అట్లా వేయాలని? రజిత మేడం, రజిత మేడం, రజిత మేడం, మోక్షిత మేడమా? రజిత మేడం. రజిత మేడం. ఆ మేడం అంటే ఎందుకు ఇష్టం నీకు అంత? ఫుల్ నాకు మంచిగా ఆడిపిస్తుంది. రాపిస్తుంది. ఎప్పుడైనా టీచర్స్ ఎప్పుడైనా భయపడిచ్చారా? హోంవర్క్ రాయకపోయినా, క్లాస్ వర్క్ చేయకపోయినా, క్లాస్లో అల్లరి చేసిన? హోంవర్క్ రాకపోతే కొడుతుంది, రీడింగ్ చెప్పితే కూడా కొడుతుంది, అంతే. కొడుతుంది. అప్పుడు ఏడుస్తావా? మళ్ళీ ఇంకోటి కొట్టమంటావు కావాలంటే? నేనే ఏం చేస్తానంటే సారు పిలుస్తా. సార్ని పిలుస్తావా? ఏమని పిలుస్తావు? సారు ఇట్లా రజిత మేడం కొట్టింది అంటావా? మీ ఫ్రెండ్స్ని కొట్టినప్పుడు? మీ ఫ్రెండ్స్ని కొట్టినప్పుడు? సార్ మా ఫ్రెండ్స్ కొట్టాలి మేడం అంటావా? సరే, నీకు ఫ్రెండ్స్ అంటే ఎవరు లేరా? నీకు ఫ్రెండ్స్ అంటూ లేరా? ఉన్నారు. నీ ఫ్రెండ్స్ ఎవరు? బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు? మహాతి, ఆదిశి, ఆద్య, యువనిక, సురితి అండ్ వాళ్ళు ఎందుకు నచ్చారు ఫ్రెండ్స్గా? నేను వాళ్ళకి అన్నీ చెప్తా కదా, అందుకే. అన్నీ చెప్తావా? ఎగ్జామ్స్ అప్పుడా అన్నీ చెప్తావు? మరి ఎగ్జామ్ చూపించావు? ఎగ్జామ్ చూపించావు కదా రాసేటప్పుడు? ఓన్లీ చెప్తావు కానీ చూపించావు. నీకేమి ఇష్టం? ఇంకా గేమ్స్ ఆడుకోవడం ఇష్టమా, చదువుకోవడం ఇష్టమా, రీల్స్ చేయడం ఇష్టమా? పెద్ద డెసిషన్ ఇది. అన్నిట్లో ఏది ఇష్టం? చదువుకోవడమా, రీల్స్ చేయడమా, ఫ్రెండ్షిప్పా? ఫ్రెండ్షిప్. మీరు ఫ్రెండ్స్ ఏం మాట్లాడుకుంటారు క్లాస్లో మీ ఫ్రెండ్స్తో? మీరు సెకండ్ ఇచ్చుకుంటాం, హగ్ వేసుకుంటాం, కొట్లాడినప్పుడు మళ్ళీ హగ్ వేసుకుంటాం, దోస్తులు ఉంటాం, మంచిగా ఆడుకుంటారు. ఎట్లా కొట్లాడుకుంటారు? ఏ విషయాల్లో కొట్లాడుకుంటారు? అట్లా మాటల్లో ఎట్లా కొట్లాడుకుంటారు? చెడు పట్టుకుంటారా? ఎప్పుడైనా మీ మమ్మీ దగ్గర, డాడీ దగ్గర చెప్పకుండా ఏమైనా దాచావా? ఏమైనా చెప్పకుండా భయపడి మమ్మీ డాడీ చెప్తే తిడతారు, కొడతారని? ఫ్రెండ్స్తో కొట్టుకున్నప్పుడు కానీ, ఎగ్జామ్ రాయినప్పుడు కానీ? చూస్తుంది. భయపడతావా పేరెంట్స్ మీటింగ్ అప్పుడు మమ్మీ డాడీ స్కూల్కి వస్తారని? భయపడవు? టీచర్ ఏమైనా చెప్తారని, అల్లరి చేస్తున్నావని? చెప్పు. 2 minutes ఇంగ్లీష్లో మాట్లాడతావు ఆపకుండా? ఇంగ్లీష్లో మాట్లాడు. నీకు వచ్చిన ఇంగ్లీష్లో మాట్లాడు. హాయ్, హౌ ఆర్ యు? ఫైన్. తిన్నారా? ఇంగ్లీష్లో తిన్నారా అని మార్చారు. కాదు, నువ్వు పొద్దున్న డిన్నర్ ఎప్పుడు చేస్తాం? నైట్. మరి లంచ్ ఎప్పుడు చేస్తాం? లంచ్ ఆఫ్టర్నూన్. బ్రేక్ఫాస్ట్ ఎప్పుడు చేస్తాం? మార్నింగ్ చేస్తాం. సరే, నువ్వు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఏం చేస్తావు ఇంట్లో ఉన్నప్పుడు? మమ్మీ డాడీతో ఆడుకుంటావు కదా, ఇంగ్లీష్లో చెప్పు. ట్రై చేయి. నీకు వచ్చిన ఇంగ్లీష్లో చెప్పు. హాయ్ గాయ్స్ అని. హాయ్, హౌ ఆర్ యు? ఏమన్నా కూడా హాయ్, హౌ ఆర్ యు? డ్రింక్ వాటర్, ఈటింగ్ ఫుడ్. ఈటింగ్. ఇంకా వాట్ యు డూయింగ్? వాట్ యు డూయింగ్? నో. ఓహో, నో. స్లీప్. ఓకే, స్లీప్. ఇంకేదో ఉందంటే ఆలోచిస్తుంది. తెలియట్లేదంటే లేట్. అవును, నీ పళ్ళు ఊడాయా చిన్నప్పుడు? నీకు పళ్ళు ఊడాయా? పళ్ళు లేవు. ఇయనా మొత్తం పళ్ళు వచ్చేసినాయి నీకు? వచ్చేసినాయి. నెక్స్ట్ ఇయర్ ఊడితే తెలుసా నీకు? ఎక్స్క్యూజ్ మీ, నీకు ఊడితే నెక్స్ట్ ఇయర్ ఇక్కడ
అప్పుడు ఏం చేస్తావు ఊడిపోయినప్పుడు? ఖాళీగా ఉంటుంది అంతా మొత్తం ఊడిపోతే ఇట్ట. కింద ఇంట ఇలా తింటావా? అలా తింటావా? అన్నీ ఊసిపోయే ఆ? ఓన్లీ ఆ. గిరే. ఆహా, అదే అదొకటి చూసిపోద్ది. నెయిల్ పాలిష్ వేసుకుంటావా? ఏది చూపి, నీ ఫింగర్స్ చూపి. ఓకే, నెయిల్ పాలిష్ ఎట్లా రెడీ అవ్వడం అంటే ఎట్లా రెడీ అవుతావు? ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు, పెళ్ళికి వెళ్ళేటప్పుడు లిప్స్టిక్, ఓ ఐలైనర్, బొట్టు, ఓకే, నెక్స్ట్ జుట్టు, డ్రెస్, బ్యాంగిల్స్, ఓకే, పట్టీలు పెట్టుకొని, చైన్ వేసుకొని, రింగులు పెట్టుకొని, ఇంకా పౌడర్ రాసుకొని, చోలీలు పెట్టుకొని, స్నానం చేయాలి ఫస్ట్. అది చెప్పలేదు నువ్వు, చీ అంట. సరే, నీ తలకి ఏముంది? గుండుకి తలకి ఈయనకి తిరిగి మరి చూసి. రబ్బర్ బ్యాండ్. రబ్బర్ బ్యాండా? అది ఎందుకు పెట్టుకుంటావు? తలకి ఎందుకు పెట్టుకుంటావు? అమ్మో, స్టైలా? ఏంటది, జుట్టా? జుట్టు నువ్వు జుట్టు ఎక్కడి వరకు పెంచుకుంటావు? ఎక్కడ దాకా? ఇక్కడ దాకా పెంచుకుంటావు. ఎందుకు ఇష్టమో జుట్టు అంటే? ఇట్లా అనుకోవడానికి. ఇట్లా ఇట్లా అనుకోవడానిక? ఇప్పుడు అనుకోవడం కుదరట్లేదా? ఇప్పుడు ఓహో, అట్లా అనడానికి. చుట్టాలు వస్తారా ఇంటికి? చుట్టాలు వస్తాడు. వచ్చినప్పుడు ఎట్లా పెడతావు ఫేస్? ఎందుకు అట్లా పెడతావు? ఎందుకట్లేనా, అమ్మాయి వీళ్ళు వచ్చిండ్రు, నా పరిస్థితి ఎట్లుంటుంది? ఊకే మార్కెట్ నేను ఆడుకున్నామంటే వీళ్ళు ఊకే హని హరి పిలిస్తే నేనేం చేయాలి? సప్పేక దాక్కుంటా. దాక్కుంటావు? మాటికి పిలుస్తున్నారా నిన్ను? పిలిచి ఏమంటున్నారు? ఏ వాటర్ తీసుకురా, ఉన్న తీసుకురా, అది తీసుకురా, ఇది తీసుకురా, బుద్ధి తీసుకురా, పని చేయు, అది చేయు, ఇది చేయు. పని చేయి, అది చేయి అంటారా చుట్టాలు? అందుకే నీకు ఫేస్ అట్లా పెడతావు. ఏది మళ్ళీ పెట్టావు సరే? సరే, పద్ధతిగా అంటే ఎట్లా పెడతావు ఫేస్? పద్ధతిగా, ట్రెడిషనల్గా అంటే భయభక్తులతో, అది అట్లా అట్లా పద్ధతిగా అట్లా పెడతావు. నువ్వు ఫొటోస్ దిగాలంటే ఎట్లా పెడతావు ఫేస్? ఫొటోస్ దిగేటప్పుడు ఒక 5-6 స్టిల్లులు పెట్టు. ఇంకా ఇంకా ఓహో, ఇలాంటి ఏంటి? ఇలాంటి బీటీఎస్సా? ఇలాంటి ఏది మళ్ళా? ఇది ఇది ఓకే, ఇది ఇట్లా రెండేళ్ళతో కూడా నచ్చా? ఇట్లా. నీకు ఫేవరెట్ హీరో ఎవరైనా ఉన్నారా? హీరో హీరో నీకు ఇష్టమైన హీరో ఎవరైనా ఉన్నారా? ఎవరు? సంక్రాంతి అమ్మాయి. సంక్రాంతి అమ్మాయి? సంక్రాంతికి వస్తున్నాంలో అమ్మాయి నాకు ఫాలో చేసింది. మిమ్మల్ని ఫాలో చేసిందా? ఫాలో చేసి ఏమని పెట్టిందంటే హాయ్ చిట్టి హౌ ఆర్ యు అని పెట్టింది. అవునా? మీనాక్షి చౌదరి గారా? అప్పుడు నువ్వేం చెప్పావు? నేనేం చెప్పినా, ఇంకేం చెప్పలే. నువ్వేం చెప్పలే. సంక్రాంతికి వస్తున్నాం సినిమా చూసావా? చూడలేదా? ఇంకా రిలీజ్ అవుతుంది. రిలీజ్ చేసేదాకా చూస్తా. ఓహో, రిలీజ్ అవ్వట్లేదా? అందులో చిన్నపిల్లడు ఒక అబ్బాయి చేశాడు తెలుసా, బుల్లిరాజు అని. తెలుసు. బుడ్డోడు గింటుంటాడు. ఎట్లా మాట్లాడతాడు? అదే బాలీరా. ఇంకా నీకు కొత్త అమ్మాయి వచ్చింది, కొట్టమంటే ఇంకా కొత్త మీద చూసుకోరా అంటాడు. ఎట్లుంటాడు మాట్లాడేదంతా? అట్లా ఉంటాడా? సినిమాలో చేస్తావు? ఒకవేళ సినిమాలో ఛాన్స్ వస్తే? చేస్తా. సినిమాలో నువ్వు ఏడుపు క్యారెక్టర్ చేయాలి, అప్పుడు ఎట్లా చేస్తావు?
డాడీ ప్లీజ్ డాడీ బయట తీసుకెళ్ళి డాడీ అని అడగాలి మూవీలో. అప్పుడు ఎట్లా చేస్తావు? పప్పలకు నన్ను బయటకు తీసుకెళ్ళా, నన్ను బయటకు తీసుకుపోనా, నన్ను బయటకు తీసుకుపో, నువ్వు తీసుకపోతే నేను నేస్తే అని. నీకు యాక్టింగ్ ఇంట్రెస్టా? యాక్టింగ్ పాటలు పాడడం వచ్చా? ఏదైనా పాట పాడొకటి, ఏదైనా నీకు ఇష్టమైన పాట ఏదైనా పాడొకటి. ఆలోచిస్తుంది. నీ ఫేవరెట్ సాంగ్ పాడు. చిట్టవల్లే చిట్టేస్తాం తొందరి చూపు, ఉడికే ఉన్నది కాసేపు, అస్తవర నిమ్మకమే నామే మెరుపు, చుట్టూ నవ్వే నాపు, రా నా సరికులేసా, నీ గుండెకు వచ్చేసా, తీరకను సిద్ధం చేసా, రా నా సరికులేసా, నీ గుండెకు వచ్చేసా, నీ రకత మొత్తం చిత్త చేసా, ఎందుకు పుట్టిందో పుట్టిందే ఏమోను అంటే నచ్చంగా పట్టిందే, ఓదారిని పిచ్చి పట్టిందే, నీ పెట్టిందే యాదో నీ కట్టిందే, కొంచెం పెట్టిందే సౌరికి ఒకళ్ళు కట్టిందే, చుట్టాలే నేను ఆ వయసులో ఊడిపోయిన రిబ్బన్తో చీవుడు ముక్కుతో అయ్యో అసలు ఏమి రావు నాకు. ఎట్లా ఇంత సాంగ్స్ అన్నీ చూస్తూ ఉంటావు, వింటూ ఉంటావా? హిందీ వచ్చా నీకు? హిందీ 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 మాట్లాడడం కొంచెం కూడా రాదా హిందీలో? అది హిందీయా? ఎట్లా మాట్లాడతారు హిందీలో? ఇప్పటితో వెనక్కి జరుగు. హిందీలో ఎట్లా మాట్లాడతారు? छोटा भाई मुलगा ఇటుకలాడు. ఇటుకలా? చోటా బాయ్ అంటే छोटा बच्चा जान के लटके जाना रे, डुब डुब डाम डुब डुब डाम. ఓ ఇది హిందీయా? తమిళ్ వచ్చా? పోనీ తమిళ్ ఏమైనా ట్రై చేస్తారండి? తమిళ్ మాట్లాడు. ఎట్లా మాట్లాడతారు? ఐ డోంట్ నో. ఓహో ఇంగ్లీషే. నీకు ఏ లాంగ్వేజ్ అంటే ఎక్కువ ఇష్టం? తెలుగా, హిందీయా, ఇంగ్లీషా? ఇంగ్లీష్ ఎక్కువ మాట్లాడతావు ఇంట్లో? యానిమల్స్ తెలుసా? యానిమల్స్ అన్నీ తెలుసా? తెలుసు. సరే కుక్క ఎలా అరుస్తుంది? పిల్లి? ఇంకా ఏముంటాయి? బియర్ ఎలా అరుస్తుంది? అట్లా వస్తుందా? జిరాఫీ? డాంకీ ఎట్లా అరుస్తుంది? డాంకీ. పావు ఎట్లా చేస్తుంది సౌండ్? పుస్ పుస్ పుస్. ఈగలు ఎట్లా చేస్తాయి? ఈగలు సౌండ్లు. దోమలు అట్లా కుడతాయా? దోమలు అట్లా కుడతాయా? సరే ఈగలు కుడతాయా, దోమలు కుడతాయా? ఈగలు కుడతాయా? దోమలు కుడతాయి. సరే సిగ్గు ఎట్లా పడతావు? అట్లా సిగ్గుపడతావా? ఇప్పుడు వెహికల్స్ తెలుసా? సైకిల్లో సౌండ్ ఎట్లా వస్తుంది? సైకిల్ వెళ్ళేటప్పుడు ఎట్లా సౌండ్ చేస్తుంది సైకిల్? అట్లా సౌండ్ చేస్తుంది. సరే బండి సౌండ్ ఎట్లా వస్తుంది? కార్ సౌండ్ ఎట్లా వస్తుంది? ఆటో? నీకు సైకిల్ తొక్కడం వచ్చా? ఫోర్ వీల్స్దా లేక 2 వీల్స్ తొక్కుతావా? 4ఆ? నీకు భయం మీద సైకిల్ తొక్కేటప్పుడు వచ్చా బ్రేక్ లేయడం అవన్నీ? ఇట్లా పిడుకు అనాలా? సో ఇంటి దగ్గర ఆంటీలు మాట్లాడతారు కదా నీతో, నువ్వు బయటికి వెళ్ళినప్పుడు కానీ అందరు గుర్తుపడతారు కదా, అప్పుడు నీకు ఎలా అనిపిస్తుంది? అందరు గుర్తుపడుతున్నప్పుడు మంచిగా అనిపిస్తుంది. ఆంటీలు ఏమంటారు ఎక్కువ గుర్తుపట్టినప్పుడు? మేము కూడా అట్టే వస్తున్నాం అంటారా? ఇంకెట్లా మాట్లాడతారు నేను గుర్తుపట్టినప్పుడు? చికెన్ చేసుకున్నావా?
చికెన్ చేసుకున్నావా అంటారా? సరే మీ ఇల్లు ఎక్కడ, మీరు ఉండేది ఎక్కడ? కరీంనగర్. కరీంనగర్. పైకి చూడు, తలెత్తు. కరీంనగర్. సరే దయ్యాలు భయపడతావు? దయ్యాలు కాటికి భయపడతావా? ఎట్లా భయపడతావు? అమ్మో, అట్లా భయపడతావు. అట్లా డ్రెస్ దాచుకుంటావా? సరే దయ్యాలు ఫేస్ మొహాలు ఎలా పెడతాయి? భయంకరంగా పెడతాయా? నువ్వు దగ్గర రాకపోతే చంపేస్తా. దయ్యాలు అంటాయి అట్లా కాదు, ఒక గోవుకమ్మ దయ్యం ఉంటది తెలుసా? ఇట్లా వేసుకొని ఏం చేస్తుంది? ఇట్లా వేసుకొని బ్లాక్ కలర్ వేసుకొని ఫోటో పెట్టుకుంటారు. ఫోటోనే కదా మరి అనుకుంటే ఆ దగ్గరికి వస్తే దగ్గరికి వచ్చినప్పుడు ఎట్లా అంటది? అమ్మో, అలా అంటదా? ఎలా మాట్లాడుతుంది దగ్గరికి వచ్చినప్పుడు? నువ్వు మడిగాడిగా చెప్తున్నా, నువ్వు నాలుగగా చావుకో మంచిది, లేకపోతే నాలుగ రాకపోతే చంపేస్తా. అమ్మో, మర్యాదగా రమ్మంటుంది. అయితే మర్యాదగా రావాలంట. అంటే మర్యాదగా రావాలా? అంటే ఎట్లా రావాలి మర్యాదగా? సరే నువ్వు గుడికి వెళ్తావు కదా, ఎక్కువగా నువ్వు గుడికి వెళ్తూ ఉంటావు కదా, నువ్వు స్కూల్కి వెళ్తావు డాడీతో, లేకపోతే గుడికి వెళ్తావు ఫ్యామిలీతో, మమ్మీ డాడీతో కదా. గుడికి వెళ్ళినప్పుడు ఎట్లా దేవుడిని ఏం అడుగుతావు? దేవుడా నాకు చదువు రావాలి, మంచిగా ఉండాలి, నాకు మంచిగా రీడింగ్ కావాలి, అన్నీ కావాలి, మంచిగా అన్నిటికీ హెల్ప్ చేయాలి దేవుడా, ప్లీజ్ దేవుడా అనుకుంటా. హెల్ప్ అంటే ఎట్లా చేస్తావు? హెల్ప్ అంటే తీసుకోండి తినండి అని చెప్తావు. ఇదంటే తెలుసా? తెలీదు. ఓహో, పొద్దున్న లేకగానే అలా చేస్తావు. అవును, ఎవరు నేర్పించారు అట్లా చేయాలని? ఆలోచిస్తుంది. మా మమ్మీ నేర్పించారా? సరే అమ్మమ్మ ఇష్టమా నానమ్మ ఇష్టమా? నాన్న ఇష్టం. వెళ్తావా నాని వాళ్ళు ఊరికి, నాని వాళ్ళ ఇంటికి వెళ్తుంటావా? వెళ్తావు, ఆడుకుంటావు. హాలిడేస్ వచ్చినప్పుడు ఏం చేస్తావు? హాలిడేస్ వచ్చినప్పుడు హలో నన్ను భయపడిస్తున్నాండి గొప్ప తీసుకుడు. ఎస్పెషల్ చూడండి. ఎక్స్క్యూజ్ మీ అవి పీకొచ్చు తర్వాత. హాలిడేస్ వచ్చినప్పుడు ఏం చేస్తుంటావు? హాలిడేస్ అప్పుడు అమ్మాయి అలా ఆడుకుంటే డ్రా చేసుకుంటా అంటావు. సో ఫైనల్గా నీ ఫాలోవర్స్కి ఏం చెప్తావు? నిన్ను ఫాలో చేసే వాళ్ళకి, నీ వీడియోస్ చూసే వాళ్ళకి, నీ వీడియోస్ లైక్ కొట్టే వాళ్ళకి ఏం చెప్తావు? థ్యాంక్ యూ సో మచ్, మీకు కూడా లైక్ కొడతా అని చెప్తావా? సరే నువ్వు పెద్దకి ఏమవుతావు? డాక్టర్ అవుతావా, ఇంజనీర్ అవుతావా, పోలీస్ అవుతావా, యాక్టర్ అవుతావా? డాక్టర్ అవుతావు. డాక్టర్ ఏం చేస్తావు? రండి అంటావా? అప్పుడు ఇంజక్షన్ పట్టుకొని ఇంజక్షన్ ఇస్తావు అందరికి. నీవు ఎప్పుడైనా ఇంజక్షన్ వేయించుకున్నావా? ఎక్కడ ఇంజక్షన్ ఇట్లా కూర్చున్నప్పుడు ఏడుస్తావు? మరి ఏడవు. ఒకసారి చేయించాను. భయపడ్డావా? ఏడ్చావా? మరి ఏడ్చావా? అదే ఇంజక్షన్. మరి భయపడవా? చిన్నప్పుడు ఏడ్చినాను కానీ ఏడవలే. ఇప్పుడు ఏడవాలా? ఇప్పుడు ఏడవలే, చిన్నప్పుడు అప్పుడు ఏడ్చావు. డాక్టర్ అయ్యాక మరి అందరికి హెల్ప్ చేస్తావా? హెల్ప్ అంటే ఎట్లా చేస్తావు డాక్టర్ అయ్యి? టాబ్లెట్స్, టానిక్లు, సిరప్లు. టాబ్లెట్లు, టానిక్లు, సిరప్లు ఇన్ని ఉంటాయని నాకే గుర్తులేదు. సరే టాబ్లెట్లు ఎందుకు వాడతారు? టాబ్లెట్లు ఎప్పుడు వాడతారు? జ్వరం వచ్చినప్పుడా? మరి సిరప్? పిల్లలకి ముక్కు పట్టినప్పుడు సిరప్. వామ్మో, డాక్టర్ అవుదాని ముందే నేర్చుకున్నావు అన్ని ఫస్టే, సిరప్లు, టానిక్. మరి టానిక్ ఎప్పుడు వేస్తారు? మార్నింగ్, ఈవినింగ్, నైట్ వేస్తారు. తాగుతావు మరి సిరప్లు అవి ఇవి బాగాలేనప్పుడు తాగుతావు. సో మమ్మీ డాడీకి నువ్వు ఏదైనా చెప్పాలంటే ఏం చెప్తావు ఇష్టంగా, ప్రేమగా? పప్పా అలాంటి నీకు ఒక సర్ప్రైజ్ పప్పా, మమ్మీ అలాంటి నీకు ఒక సర్ప్రైజ్ ఇచ్చా. ఏమిచ్చా సర్ప్రైజ్? మా పప్పకి రింగ్, మా మమ్మీకి కమ్మలు. సర్ప్రైజ్ ఇచ్చేసావా? ఎందుకు ఇష్టం మమ్మీ డాడీ అంటే? అంత ఎందుకు ఇష్టం? మీ డాడీ రీల్స్ చేయమంటారు కదా, నిన్ను ఎంకరేజ్ చేస్తారు కదా. సో ఏం చెప్తావు మమ్మీ డాడీ గురించి? ఇంకా
ఎవరైనా అడిగినా కానీ సిగ్గుపడుతుంది. మమ్మీ డాడీతో బయటకు వెళ్తూ ఉంటావా? లంచ్కి, డిన్నర్కి, రెస్టారెంట్లకి, పార్కులకి ఆడిపిస్తారా బాగా? సో ఏం చెప్తావు మమ్మీ డాడీ అంటావు? 1 wordలో, ఒక మాటలో మమ్మీ డాడీ అంటే ఏంటి? మా పప్ప మమ్మీ అన్నిట్లో తినిపిస్తారు కదా, మా మమ్మీ డాడీని కూడా తినిపిస్తా. నువ్వు కూడా తినిపిస్తావా వాళ్ళకి? నువ్వు పెద్దగా మరి జాబ్ చేసినప్పుడు మీ మమ్మీ డాడీని చూసుకుంటావా? నువ్వే చూసుకుంటావా? చూసుకుంటావు. మరి మీ డాడీని జాబ్కి వెళ్ళమంటావు అప్పుడు? పెళ్ళి చేసినప్పుడు నువ్వు పెళ్ళే చేసుకో, మా డాడీ దగ్గరనే ఉంటా, మా మమ్మీ దగ్గరనే ఉంటా. పెళ్లి చేసుకోవా నువ్వు? ఎందుకంటే ముసలాలు అయిపోతాయి కదా. ఓహో, మమ్మీ డాడీ ముసలి. మళ్ళా వాళ్ళిద్దరికి ఏమన్నా తాకితే ఎవరు వెళ్ళిపోయారు కాబట్టి అందుకే నువ్వు ఉంటే దగ్గరుండి చూసుకుంటావా? దగ్గరుండి చూసుకుంటావు. పెళ్ళి కూడా చేసుకోవా? చేసుకోవు. మమ్మీ డాడీ దగ్గర ఉండిపోతావు. జాబ్ చేస్తావు కదా, డబ్బులన్నీ ఎవరికి ఇస్తావు పెద్దాక? మమ్మీకి ఇస్తావా, డాడీకి ఇస్తావా? జాబ్ చేసినప్పుడు డబ్బులు మమ్మీకి డాడీకి. మమ్మీకి డాడీకి. సో మీరు కూడా ఒక 2 నిమిషాలు ఒళ్ళో కూర్చోబెట్టుకోండి. ఏం కాదు, ఒళ్ళో కూర్చోబెట్టి మాట్లాడండి. సో మీ డాడీ వచ్చారు, హ్యాపీయా? హ్యాపీ. ముద్దు పెట్టి మీ డాడీకి. ఉమ్మా. ఓకే. ఎందుకు ఇష్టం డాడీ అంటే? ఎందుకు అంత ఇష్టం? నాకు అన్ని తెచ్చి పెడతాడు అందుకే. అన్నీ తెచ్చి పెడతాడు అందుకేనా? మీ డాడీ ఏడుస్తున్నారు మరి నువ్వు మాట్లాడుతుంటే నీ మాటలకి. ఏడోకని చెప్పు. ఏడకు పప్ప. ఏడకు పప్ప. ఓకే, చెప్పండి మీ పాప గురించి. అయ్యో ఏడవద్దు ఏడవద్దని చెప్పు. డాడీని ఏడవద్దు డాడీ అని చెప్పు. ఏడవకని చెప్పు. యాక్చువల్ ఏంటంటే ఆడపిల్లని స్టార్టింగ్ నుంచి కొన్ని వర్డ్స్ విన్నాను మా పాప ఒకటి. బట్ ఇవాళ నో మోర్ వర్డ్స్. అసలు మీరు మ్యారేజ్ చేసుకున్నారు, లవ్ మ్యారేజ్ చేసుకున్నారు ఇంత ఇష్టపడి. సో చాలా మంది అనుకుంటారు అమ్మాయి పుట్టాలి, అబ్బాయి పుట్టాలి అని డిస్కషన్స్ ఉంటాయి. మీరు ఎవరు పుడతారు అనుకున్నారు? ఈ విషయం మా ఆవిడ చెప్తుంది. యాక్చువల్ ఏంటంటే నాకు అమ్మాయి అంటే ఫస్ట్ నుంచి ఎక్కువ ఇష్టం. మా ఆవిడకు అందరూ అబ్బాయి అబ్బాయి అన్నారు తను ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు. బట్ నేను అనుకున్న గాడ్ నాకు పాపని ఇచ్చేసాడు. దట్ నేను చాలా హ్యాపీ. అంటే చాలా మంది పిల్లలు ఇంత మెచ్యూర్గా ఉండరు, అలానే ఎప్పుడు ఏడుస్తూ ఉంటారు, అల్లరి చేస్తూ ఉంటారు, మాట వినరు. కానీ మీ అమ్మ ఈ వయసులోనే మీరు చెప్పిన ప్రతి మాట వింటుంది. మీకు ఎట్లా ట్రైన్ చేశారా మీరే, లేదా తనేనా? లేదు, తను ఓన్గా తను అన్నీ నేర్చుకుంటుంది. ఏంటంటే చుట్టూ ఉన్న అన్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. మనం ఎలా ఉంటున్నాం, మన సిచ్యువేషన్ ఏంటి, ఇన్ కేస్ నేను కానీ తను కానీ డల్గా ఉన్నామంటే ఏంటి ప్రాబ్లం ఏంటని తెలుసుకొని దానికి తన వంతు కూడా హెల్ప్ చేసిన రోజులు ఉన్నాయి. అంటే లైక్ సెకండ్ కరోనాలో మేము ఫైనాన్షియల్ ఆర్డర్ అయిపోయాం. తిను డే 1 నుంచి అంటే మేము కిడ్డీ బ్యాంక్ మెయింటైన్ చేస్తున్నాం. అంటే ఇది నేను చాలా మంది చెప్పాను కూడా. లైక్ పిల్లలు పుట్టాక ఏంటంటే మనం చిన్న చిన్న వృధా చేసే ఖర్చు కిడ్డీ బ్యాంక్స్ వేసుకుంటే మనకు ఒక టైంలో యూజ్ అవుతాయి. తినే కిడ్డీ బ్యాంక్ నుంచి వెళ్ళి నాకు ఫాదర్స్ డేకి ఈ రింగ్ గిఫ్ట్ ఇచ్చింది. ఓహో, గోల్డ్ రింగ్. తను దాచుకున్న డబ్బులతోటి ఫైనాన్షియల్ గా సెకండ్ కరోనాలో బాగా స్ట్రక్ అయినప్పుడు తినే కిడ్డీ బ్యాంక్ నుంచి నాకు అమౌంట్ ఇచ్చింది. అప్రాక్సిమేట్లీ 30 to 40. అప్పుడు ఎంత ఉంటుంది తన ఏజ్? కిడ్డీ కరోనా 2.5 years. 2.5 years. స్టిల్ ఇప్పటికీ మెయింటైన్ చేస్తుంది. తనకి ఎవ్వరు ఇప్పుడు సపోజ్ చుట్టాలు కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరు వచ్చి మనీ ఇచ్చినా కూడా లైక్ పిల్లలు ఏంటంటే చాలా వరకు మనీ ఇవ్వగానే షాప్కి వెళ్దాం, ఇదిగోని ఇవ్వండి అదిగోని. తినల్లా కాదు, తన మమ్మీకైనా నాకైనా ఇచ్చేస్తుంది. అవి సేవింగ్సే. అంటే చాలా వరకు బ్యాడ్ కామెంట్స్ చేశారు, పిల్లల్ని చెడగొడుతున్నారు ఇట్లా అలా. బట్ ఏంటంటే ఫ్రీడమ్గా పెంచాలి పిల్లల్ని. నాకు తెలిసి నేను పుట్టిన లైఫ్, నేను పెరిగిన లైఫ్ కంప్లీట్ వేరు. మా పాపని అట్లా పెంచొద్దని తన ఇష్టంగానే తనకు నచ్చినట్టే ఉండనిస్తాను డే 1 నుంచి వెళ్ళి. అంటే చాలా మంది ఫాదర్స్ ఎట్లుంటారంటే ఓన్లీ డ్యూటీలోనే ఉంటారు, అసలు పిల్లలతో 5 నిమిషాలు టైం కూడా స్పెండ్ చేయరు. కానీ మీరు బండి మీద ఎక్కించుకున్నప్పటి నుంచి రీల్స్ చేయడం కానీ, ఇట్లా అట్లా మంచిగా రీల్స్ చేయడం, అప్లోడ్ చేయడం, ఎందుకు అంత కాన్సన్ట్రేషన్ పెంచారు పాప మీద? లేదు, అంటే చాలా తక్కువ పాపతోటి ఉంటాను. మ్యాక్సిమం ఒక డేలో అంటే ఈవెన్ పర్ మంత్ మొత్తంలో కౌంట్ చేసుకున్నా కూడా
పాపతో గడిపే చాలా తక్కువ టైం. ఓన్లీ నైట్, మార్నింగ్ ఒక 1 hour 2 hours. సండేస్ వస్తే వర్క్ ఉంటే మళ్ళీ వర్క్ వెళ్ళాల్సింది. వర్క్ లేనప్పుడు మాత్రమే పాపతో ఉంటుంది. ఏడుస్తుందా మీరు బయటికి వెళ్ళినప్పుడు ఉండని? అంటే అర్థం చేసుకుంటుంది. నాని ఆఫీస్కి వెళ్ళాలి, వర్క్ ఉందిరా అంటే ఓకే డాడీ వెళ్ళండి, తనకు నాకు హగ్ కిస్ ఇచ్చాకనే పంపిస్తుంది. డైలీ పక్కా ఉంటుంది. స్కూల్కి వెళ్ళే ముందు కూడా తను నవ్వుతూనే వెళ్తుంది. 99% పాప ఇప్పటి వరకు అంటే లైక్ అంటే పిల్లలు మిగతా పిల్లలతో కంపేర్ చేసుకుంటే పాప ఏ రోజు మాత్రం ఏడ్చుకుంటే స్కూల్. నేను ఫస్ట్ క్లాస్ దాకా కూడా ఏడ్చేదాన్ని స్కూల్కి వెళ్ళడానికి. ఏడవదా నార్మల్ స్కూల్ దగ్గర వదిలేసేప్పుడు కూడా? ఏడవదు, లోపలికి వెళ్ళి కూర్చొని చదువుకుంటుంది. ఫ్రీగా కూర్చుంటుంది. స్కూల్ ఫస్ట్ డే ఏడవలా? జాయినింగ్ డే కూడా ఏడవలేదు అసలు. నిజంగా మీరు ఇంత కష్టపడి మీ అమ్మాయిని ఎవరు ఎన్ని కామెంట్స్ పెట్టినా మంచిగా ఎంటర్టైన్ చేపిస్తున్నారు. అసలు అనుకున్నారా ఇట్లా మీమ్స్ లోకి వస్తుంది, ట్రోల్ చేస్తారు పాప వీడియోస్ అని? ఎక్స్పెక్టేషన్ లేదు. అంటే మీ మీద ఫన్ గా, అంటే లైక్ మేము మా రిలేషన్స్ ఇంటికి వెళ్ళినా, చుట్టూ ఫ్రెండ్స్ సర్కిల్ ఎక్కడికి వెళ్ళినా, అదే మా వైఫ్ కానీ నేను మా పాప కామన్ గా ఫన్నీగా రీల్స్ చేసేవాళ్ళం. బట్ తిని చేసిన ఒక్క రీల్ తోటి చాలా ఫేమస్. అంటే ఓన్ వాయిస్ వచ్చేసింది అది కూడా. బిఫోర్ ఒక వీడియో వైరల్ అయింది, బట్ ఇంత కాలేదు. నేను కామన్ ఏంటంటే నా ఎక్స్పీరియన్స్ నా లైఫ్ లో జరుగుతున్న, లైక్ ఫ్రెండ్ సర్కిల్ లో కానీ, రిలేషన్స్ లో కానీ, బయట సర్కిల్ లో కానీ, లైక్ ఇప్పుడు అంతా జనాలంతా ఫేక్ ఎమోషన్స్, ఫేక్ ఎఫెక్షన్స్ తోటే ఉన్నారు. అలాంటి ఒక సిచ్యువేషన్ ని నేను లైక్ వీడియోనే టైప్ చేసి పెట్టాను. అదొకటి వైరల్ అయింది. తిని చేసిన డైలాగ్ తోటి కంప్లీట్ వైరల్ అయిపోయాం. నాకు తెలిసి అంటే నాకు టెక్నికల్ కొంచెం, అంటే ఎక్కువ చదువుకోలేదు, బట్ టెక్నికల్ నాలెడ్జ్ ఎక్కువ. అట్లా సెర్చ్ చేస్తే సౌత్ లో, నార్త్ లో ఎక్కువ వ్యూస్ ఈమె ఉన్నాయి. నార్త్ లో కూడా చూసారా? నార్త్ లో డాష్ బోర్డ్ ఉంటుంది, ప్రొఫెషనల్ డాష్ బోర్డ్ చెక్ చేస్తాను. చెక్ చేస్తే దాంట్లో తెలుస్తుంది. దట్టు స్కూల్లో కానీ, ఫ్రెండ్స్ సర్కిల్, ఇప్పుడు మా ఇంటి చుట్టూ ఉన్న వాళ్ళు కూడా, మా ఓనర్స్ కానీ, మా సరౌండింగ్ పీపుల్ కానీ అందరూ ఎంకరేజ్ చేసేవాళ్ళు, ఎవరు డిస్కరేజ్ చేసేవాళ్ళు. ప్రతి ఒక్కరు బయటకి ఏమైనా వెళ్తున్నాను కూడా మమ్మల్ని చూసి హ్యాపీ ఫీల్ అవుతారు. అలా ఏంటంటే మాకు ఇంకా అచీవ్మెంట్ గా అనిపించేసి మేము ఇంకెక్కువ చేస్తున్నాం. సో మీరు మీ వైఫ్ ఆ పాప గురించి ఎక్కువగా ఏం డిస్కస్ చేసుకుంటూ ఉంటారు? అంటే ఫ్యూచర్ గురించి కానీ? అంటే ఇప్పుడు మేము చాలా లోయర్ మిడిల్ క్లాస్ నుంచి తను కానీ నేను కాదు. మా పాపకు అది కాకుండా మంచి మంచి లైఫ్ సెటిల్మెంట్ చేయాలి అంతే. అంతకుమించి మాకు ఇంకెలాంటి హోప్స్, కోరికలు లేవు. మరి మీ పాప చెప్తుంది నేను పెళ్లి కూడా చేసుకోను, డాడీ వాళ్ళతోనే ఉండిపోతా అంటుంది. మీరేమంటారా మాటకి? మళ్ళీ వాళ్ళు ముస్లింలు లేకపోతారు, వాళ్ళు ఎవరు చూసుకుంటారు అంటుంది. ఐ థింక్ ఆలోచన అది తనకు వచ్చిన ఆలోచన. ఎందుకంటే ఇప్పుడు చాలా వరకు మనం బయట చూస్తున్నాం. రీసెంట్ గా మా ఇంటి దగ్గర కూడా ఒకటి జరిగింది. ఒక 70-80 years ఉంటుంది, వాళ్ళ పిల్లలు బయట పంపించేసారు. ఇలాంటివన్నీ తను బాగా మెచ్యూర్ గా ఆలోచిస్తుంది. టీనేజ్ కి సంబంధం లేదు. అసలు యూకేజీ పిల్ల అసలు నీ పెళ్ళే చేసుకొని ఉంటాను ఈ ఏజ్ లోనే అంత చెప్పిందంటే తనకు చాలా ఇష్టం ఉంటే గానీ మీ మీద అట్లా చెప్పుకుంటదు. నిజంగా మీ ఇద్దరు చూస్తుంటే డాడీ మూవీలో చిరంజీవి ఆ పిల్ల ఉంటారు కదా, అట్లనే ఉంటారు ఇద్దరు బాండింగ్, అట్లనే ఉంటుంది సేమ్ ఆడుకోవడం. చాలా ఈవెన్ నేను తినని అంటే ఎప్పుడైనా జస్ట్ అవాయిడ్ చేసిన, లైక్ వేరే పిల్లల్ని ఎవరైనా దగ్గర తీసుకున్నా అస్సలు యాక్సెప్ట్ చాలా ఈగో. లైక్ ఇప్పుడు మా మిసెస్ వాళ్ళ చెల్లె పిల్లలు తెచ్చుకున్నా కూడా ఈవెన్ ఇక్కడ వాళ్ళు తెచ్చుకున్నా అంటే ఇక్కడ రైట్ లో వచ్చేస్తుంది. లైక్ వాళ్ళ మమ్మీనే టచ్ చేయండి నన్ను, తన దగ్గరికి వచ్చిన కూడా యాక్సెప్ట్ చేయదు. అంత ఈగో. ఓన్లీ డాడీతోనే ఉండాలా? చెప్పినాను డాడీతోనే ఉండాలి. ఎవరు ఉండకూడదు డాడీతో పాటు? ఎవరు ఉండకూడదు, నువ్వే ఉండాలి. నేనంటే ఇష్టమో సేమ్. తర్వాత మా నాన్న అంటే కూడా అంతే. ఓకే, తాత అంటే ఇష్టం బాగా. చెప్పు, తాత అంటే ఇష్టం. తాత అంటే ఇష్టమా? ఎందుకు ఇష్టం తాత అంటే? అన్నిట్లో చూసుకుంటారు. మరి చాలా మంది చెప్తూ ఉంటారు, అంటే జాబ్ చేస్తున్నప్పుడు కానీ ఏదైనా పిల్లల్ని హాస్టల్లో మంచి హాస్టల్లో లేదు అంటే లైక్ ప్రతి ఒక్కళ్ళు అడిగే వాళ్ళకి ఏంటంటే ఫస్ట్ క్వశ్చన్ మాకు వచ్చేది ఇంకొకరిని ఎందుకు ప్లాన్ చేస్తారు కదా. అయితే నేను ఫేస్ చేసిన లైఫ్ ఏంటంటే
ఇద్దరు ముగ్గురిని అనేసి అంటే మనము అంటే మన భారతీయ సంప్రదాయం ప్రకారం 5 ఆరుగురిని కానీ అది ఇది అంటారు. బట్ ఒక్కరిద్దరిని అనేసి వాళ్ళకి మంచి లైఫ్ ఇవ్వాలి, మంచి ఫ్యూచర్ ఇవ్వాలి. మనం పడ్డ ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేసిన లైఫ్ వాళ్ళకు ఉండదు అనేది నా ఒపీనియన్. మంచి చూసుకోవాలి. అంటే మనం ఎట్లా పెరిగినాం, మనం ఎట్లా ఉన్నాం అనేది మనకు మాత్రం తెలుసు. మన పిల్లల్ని కూడా అదే లైఫ్ చూడాలనుకోవడం తప్పు. చాలా వరకు నన్ను దాన్ని నెగిటివ్ చూసారు, కొందరేమో దాన్ని కూడా వాళ్ళు ఫేస్ చేసి ఉండొచ్చు, మేబీ సపోర్ట్ చేస్తారు. నేను తినక మాత్రం మంచి లైఫ్ ఇద్దామని ఫిక్స్ అయ్యాను. నిజంగా ఇంటర్వ్యూ కూడా చాలా దూరం నుంచి తన కోసమే వచ్చారు, వర్క్ ఉన్నా కూడా సాటర్డే రోజు మరి సో ఫైనల్ గా మీ పాప గురించి ఏం చెప్పాలంటే ఏం చెప్తారు? నా ప్రపంచం మీ ప్రపంచం అంటే అందరికీ అదృష్టం ఉండదు. పిల్లలంటే ఒక 5th 6th క్లాస్ వరకు కూడా అల్లరి చేస్తూ చికాకు చేస్తూ ఇంట్లో గోల చేస్తూ ఉంటారు. సో మీ అదృష్టం ఎట్లా భావిస్తున్నారు మీరు? నాకు దేవుడిచ్చిన గిఫ్ట్ అంతే. నేను దేవుడిని ఏం అడిగాను. లైక్ నేను ఇప్పటి వరకు కూడా నేను మా మిస్సెస్ మ్యారేజ్ మా ఇద్దరు మ్యారేజ్ అయినాక నేను అడిగింది ఒకటే, పాప కావాలని. తను ఇచ్చేసాడు. బయట ఎన్ని కష్టాలు ఉన్నాయి, ఇంట్లో వచ్చి కామెడీ స్టార్ట్ చేయగానే మొత్తం పోదా? డే అంతా నేను లంచ్ డిన్నర్ టిఫిన్ ఏది చేయకుండా నైట్ ఇంటికి వచ్చేసాక నేను చూస్తే నాకు ఆకలి కూడా ఉండదు. రాగానే చాలా ఎంత ప్రేమ అంటే లైక్ తల్లి కూడా అంత ప్రేమిస్తుంది. చాలా మంది అదే కాళ్ళు నొక్కుతూ చేతులు నొక్కుతూ ఇవన్నీ హెల్ప్ చేస్తూ ఉంటదా? తనకంటే ఎక్కువ ఇవ్వడం కాళ్ళు పట్టుకోదు, కాళ్ళనే నిల్చోవడం, అదే నొక్కడం వస్తుందంటే ఇక్కడ అంతా మసాజ్ చేయడం, చాలా కేర్ ఉంటుంది. బాడీ నొక్కడం చాలా బాగుంటది. చికాకు ఎక్కడ వస్తుందంటే తినకు తినమనద్దు, తిను అంటే చికాకు వచ్చేస్తుంది. ఆమెకి తినాలని ఆలోచన ఎక్కువ ఏం తింటది? చికెన్ అసలు చికెన్ చాలా మొత్తానికి తినదు. ఆ చికెన్ ఎందుకు వచ్చిందంటే ఆ రోజు చికెన్ పకోడీ వేయమని మావిడకి మావిడ కర్రీ చేస్తుంది. దాన్ని పట్టుకొని అలా ఒక ఫ్లో లో చేసిన వీడియో. నేను కామన్ గా ఏంటంటే అప్పుడప్పుడు రీల్స్ చేసుకుంటూ లేదా కామన్ గా డైలాగ్ చెప్తా ఉంటది, హాయిగా సరిగ్గా అనుకుంటూ చెప్పిస్తా ఉంటది. అదే ఫ్లో లో ఆ వీడియో ఆల్మోస్ట్ 2.5 minutes వేసింది. మేము దాన్ని కట్ చేసి అంటే ఎడిటింగ్ చేసి 2 పోస్ట్ వేసాం. ఫస్ట్ వ్యూ పెరగానే ఇంకొకటి పోస్ట్ చేశారు. ఫస్ట్ ట్రోల్ చేశారు, అలా ఆటోమేటిక్ గా వైరల్ అయిపోయారు. సింగిల్ నైట్ స్టార్ అని స్టార్ అయిపోయారు. సో డాడీకి ముద్దు పెట్టి థ్యాంక్ యూ డాడీ ఇంటర్వ్యూ తీసుకొచ్చేందుకు అని చెప్పు. ఇంకెందుకు అన్ని కొనిసినందుకు కూడా థ్యాంక్ యూ. ఒక థ్యాంక్ యూ. మరి నాకేం సర్ప్రైజ్ లేదా, గిఫ్ట్ లేదా? నాకు ఏముంది, నీ డ్రెస్ నాకు ఇచ్చేసేయి, కొత్త డ్రెస్ కొనిస్తా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. అడగగానే అంత దూరం నుంచి పాపను తీసుకొని ఇంటర్వ్యూకి వచ్చారు. నేను మీ పాప రీల్స్ మా ఫ్రెండ్స్ కూడా చూపించి నవ్వుకుంటూ ఉంటాము. సో నిజంగా చిన్నపిల్లలు ఇంత యాక్టివ్ ఉండడం చాలా మంచిది. థ్యాంక్ యూ సో మచ్. మీరు నా వీడియోస్ ఫాలో అవుతారు, అందుకే థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీరు మీ స్టేజ్ కష్టపడి ఈ స్టేజ్కి వచ్చి పిల్లల్ని మంచిగా చూసుకుంటూ రీల్స్ చేపిస్తూ ఎంకరేజ్ చేస్తున్నారు. నిజంగా చాలా మంది పేరెంట్స్కి ఇన్స్పిరేషన్ మీరు, మీ వైఫ్ కానీ. పిల్లల్ని ఇట్లా పెంచాలి, ఎంటర్టైన్మెంట్ కానీ. నిజంగా మా అమ్మ కూడా నన్ను చిన్నప్పుడే నాకు ఫోన్ గురించి ఎందుకమ్మా నాకు ఆ చీవుడు ముక్కు తోడిపిరి స్కూల్ పంపించావు. నిజంగా ఎంటర్టైన్ చేస్తున్నారు. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఇంత దూరం వచ్చినందుకు. థ్యాంక్ యూ. Thank you.